మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ ఫుల్ యాక్షన్ మోడ్లోకి వెళ్ళిందా? రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారా? ఒకవైపు అధిష్టానం నుంచి ఇన్ఛార్జ్ నియామకం, మరోవైపు రాష్ట్ర పార్టీలో ఇన్ఛార్జీలకు బాధ్యతలతో దూకుడు పెంచిందా? 5 భారీ బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోందా? సభలకు జాతీయ స్థాయి నేతలను తీసుకొచ్చి జోష్ పెంచుతారా? తద్వారా కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎత్తి చూపనున్నారా? పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమంటూ ప్రచార అస్త్రంగా బీజేపీ భావిస్తోందా? వాచ్ దిస్ ఓటీఆర్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది బీజేపీ. మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. అందుకుగాను క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలంతా సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారట. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు తలయ్యే అవకాశం ఉంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఇన్ఛార్జ్, సహా ఇన్ఛార్జీలను ప్రకటించేశారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కీలక నిర్ణయాలు తీసుకున్నారట. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇన్ఛార్జ్, అలాగే సహా ఇన్ఛార్జీలుగా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ మోర్చాల అధ్యక్షులు, సీనియర్ నేతలను నియమించి యాక్షన్ మోడ్లోకి వెళ్లింది బీజేపీ. క్షేత్రస్థాయిలో అధిష్టానం నియమించిన ఇన్ఛార్జ్, సహా ఇన్ఛార్జీల పర్యవేక్షణలో వారి సలహాలు, సూచనలు పాటిస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీ గెలుపునకు కృషి చేసేలా పక్కా ప్రణాళికతో బీజేపీ పావులు కదుపుతోందట. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం వంటి ప్లాన్తో సిద్ధమవుతోందట. ఏ జిల్లాల్లో పార్టీ బలంగా ఉంది, ఏ జిల్లాలో బలహీనంగా ఉందో అంచనాలు వేసుకుని అగ్రనేతల చేత ప్రచారం చేయించి బలహీనతను సానుకూలంగా మార్చుకునేలా రాష్ట్ర పార్టీ దూకుడు పెంచిందంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించి వారికి కీలక బాధ్యతలు అప్పగించారట. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయటం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారు. అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ స్థానిక నాయకత్వంతో చర్చించి గెలుపు గుర్రాలను గుర్తించి నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పించనున్నారట. పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లటం, బూత్ లెవెల్ ఏజెంట్లను సమన్వయం చేయటం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారట. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నారట. ఈ వార్ రూమ్లో ముఖ్యంగా లీగల్ టీం, మానిటరింగ్ టీం, సీనియర్ నేతలు అందుబాటులో ఉండటం, ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ ఎన్నిక ప్రక్రియను సమన్వయం చేయనున్నారట. ఎన్నికల సరళిని, అలాగే గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి చేరవేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమనే విషయాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని బీజేపీ దూకుడుగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా 5 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సభల్లో జాతీయ నేతల ప్రచార ప్రతిపాదనను ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్కు పంపినట్లు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా మహబూబ్నగర్లో జేపీ నడ్డా, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలో రాజ్నాథ్ సింగ్ సభలు నిర్వహించేందుకు యాక్షన్ రెడీ చేశారట. నేతల మధ్య అంతర్గత పోరును పక్కనబెట్టి ఈ ప్రచార సభలను విజయవంతం చేసేందుకు ప్రతి నేత, కార్యకర్త యాక్టివ్ మోడ్లో పనిచేయాలని పార్టీ చీఫ్ హితమోదు చేసినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సింగరేణి బెల్ట్లో 9 కోల్ బ్లాక్ టెండర్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇటు అధికార కాంగ్రెస్ను, అటు మరో విపక్షం బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తోందట. ఇప్పటికే ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన చేపట్టారు. 2014 నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరిగిన అన్ని అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. సింగరేణి అంశంపై పార్టీ శ్రేణులు పూర్తి అవగాహనతో ఉండాలని, దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారట. 9 కోల్ బ్లాక్ టెండర్లలో అవకతవకలు జరిగాయా, లేదా తమ వారికి ఇవ్వడానికి టెండర్లు రద్దు చేశారా? ఇంకా గతేడాది దావోస్ నుంచి వచ్చిన పెట్టుబడులు ఎక్కడా? ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతోంది. వీటన్నింటిపై అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారట. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసేలా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అర్బన్ ఏరియాలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుందనే నానుడి ఉంది.
మరి నగరాలు పట్టణాల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ ఏ మేరకు రాణిస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు అధిష్టానం ఇన్ఛార్జీలు, మరోవైపు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలు ఒకరినొకరు సమన్వయంతో పనిచేస్తే మాత్రం బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భారీ బహిరంగ సభలకు జన సమీకరణ చేసి అగ్రనేతల ప్రచారంతో బీజేపీకి లాభం చేకూరుతుందో లేదో వేచి చూడాల్సిందే.